నిన్న బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు మాజీ ఆర్థిక మంత్రి, అంత మాజీ ఆర్థిక మంత్రి కూడా పాపం సాక్షి చెప్పారు ఆయన చేశాడో, ఆయన తెలిసి చేశాడో, ఆయన తెలియక చేశాడో, కానీ రకరకాలుగా మార్చి ఆరెంజ్ పండ్లని మ్యాంగోల్ని కంపేర్ చేసి ఏది టేస్ట్ బాగుంటుందంటే ఇదేం టేస్ట్ దానికి ఉంటుందిరా బాబు అనే విషయం కూడా తెలియకుండా రకరకాలుగా మార్చి ఇవాళ సాక్షి పేపర్లో ఏదో పెద్ద చేసుకునేసారు. ఎందుకు దీని గురించి చెప్పాల్సి వచ్చిందంటే, మామూలుగానే ఆర్థిక సంఖ్యలు చాలా క్లిష్టంగా ఉంటాయి, అంత ఈజీగా మామూలు జనాలకు అర్థం కావు. సో మాజీ ఆర్థిక మంత్రి లాంటి వాళ్ళు వచ్చేసి ఎక్కడెక్కడో సంఖ్యల్ని కలిపి దాన్ని దీన్ని మార్చేసి కలిపేసి మీరు ఈసారి చాలా తక్కువ ఉన్నారు, లాస్ట్ టైం మాకు 58,000 కోట్లు వచ్చాయి, మా ఆదాయం మీ ఆదాయం 49 కోట్లే అంటే మామూలు జనాలు కనీసం సాక్షి పేపర్ చదివే వాళ్ళన్నా వైసీపీ వాళ్ళన్నా ఓహో మనకు చాలా బాగా వచ్చిందేమో, మేము అంత బాగా చేసామేమో అని అనుకుంటారు. సో క్యాగ్ అనేది ఒక రెగ్యులేటరీ సంస్థ, భారత ప్రభుత్వం చేత అధీకృతమైన రెగ్యులేటరీ సంస్థ. అట్లాంటి సంస్థ ఒక ఫిగర్స్ అంటే ఆర్థిక సంఖ్యలు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగానే దాన్ని చదవాలి. ఇష్టం వచ్చాడు కలిపేసి పైంది కిందది కలిపేస్తే చాలా ఘోరంగా అసహ్యంగా ఉంటుంది. ఆ అసహ్యకరమైన పనే నిన్న బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు చేశారు. ఇవాళ అదే అసహ్యమైన పని మన సాక్షి పేపర్లో వేశారు. ఎందుకు మన సాక్షి అన్నా అంటే శత్రువు అని మేము భావించడం లేదు, వాళ్ళు మాత్రం ఏమున్నా లేకపోయినా వీళ్ళు మాకు శత్రువులు, ఈ గవర్నమెంట్ అనేది ఎట్టో సంవత్సరం లోపల దించేయాలి అన్న ఆశతోనో కోరికతోనో ఉత్సాహంతోనో ఇట్లాంటి పనులు చేస్తుంటారు.